తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు చేస్తోంది. కొత్తగా ఖరారైన ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో టికెట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి. కొండేపిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఎలాంటి గ్రూప్ తగాదాలు లేవంటున్న మంత్రి ఆదిమూలపుతో మా కరెస్పాండెంట్ రెహానా ఫేస్ టు ఫేస్. వైసీపీలో నియోజకవర్గాల మార్పుల కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ రేపటిలో కొన్ని జాబితాలు కూడా కొత్తగా ఖరారైన ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా కసరత్తును విజయసాయిరెడ్డి నేతృత్వంలో అటు బాలినేని శ్రీనివాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున వీళ్ళందరూ కూడా ఈ కసరత్తులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల కసరత్తు జరుగుతుంది. మీకు స్పెసిఫిక్ గా కొండపీకి ఇచ్చారు. కొండపీలో ఇప్పటికీ గ్రూప్ తగాదాలు ఉన్నాయి. సో మీకు వీళ్ళందరూ ఎంత మేరకు సహకరిస్తారు? రేనమ్మా, తగాదాలంటూ ఏముండవమ్మా. ఏదైనా గ్రూపులు లాంటివి మీరు ఏదైనా వాడుతూ ఉన్నారు కదా, అది అక్కడ కొండేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు. ఎందుకంటే సమన్వయకర్తలు మార్పు కానివ్వండి, అంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, మరి వారితో అఫినిటీ ఉండడం సహజమే. మీరు చూసే ఉంటారు, మొన్న రీజనల్ కోఆర్డినేటర్ గారు విజయసాయిరెడ్డి గారు వారి నాయకత్వంలో, మరి ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు, మా సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరి వారి సారథ్యంలో అన్నీ కూడా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా మరి ఇట్లా ఈ విధంగా ఎక్కడైనా అనుమానాలు లేకపోతే ఎక్కడైనా ఊహాజనితంగా ఈ విధంగా గ్రూపులు ఉన్నాయని చెప్పి మరి ఎవరికి వారు ఏదైనా ఆలోచన చేస్తే ఆ ఆలోచనలు కూడా చేయడానికి అవకాశం లేకుండా అందరితోటి కూడా మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్పష్టత లేదు. అద్దంకి కావచ్చు, గిద్దలూరు ఎమ్మెల్యే రాజీనామా అంటారు, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయని స్పష్టం చేశారు. పరీక్షలో కొంత స్పష్టత రాలేదు. సో ఈ సెగ్మెంట్స్ మీద ఏమైనా కసరత్తు జరుగుతుందా? ఎప్పటిలోగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది ఇక్కడ? అదే నిన్న వాసన్నర్ గారు, మా నాయకుడు, అట్లాగే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు, మరి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారితో టీం తోటి ఎవరైతే ఈ టీంలో మరి ఉన్నారో ఈ అభ్యర్థుల వడపోత కార్యక్రమం, మరి అట్లాగే అభ్యర్థుల ఎన్నిక మరి ప్రక్రియ కార్యక్రమం ఏదైతుందో మరి దాంట్లో మీటింగ్లో నిన్న వారు పాల్గొనడం జరిగింది. 1-2 రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఎక్కడైతే మీరు చెప్పారో, గిద్దలూరు అనేది ఆయన స్వచ్ఛందంగా ఆయన అనారోగ్య కారణాల వలన అక్కడ పోటీ చేయలేకపోతున్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇన్ఛార్జీలకు సంబంధించి స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఒక చోట చెల్లని నాణ్యం మరో చోట ఎలా చెల్లుతుందని. సో ఎర్రగొండపాలెం నుంచి మీరు కొండపీకి వెళ్ళారు. కొండపీలో గెలుస్తామని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? చంద్రబాబు విమర్శలు మీ సమాధానం? చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకు అసలు అర్థమే లేదు. ఎందుకంటే నాణ్యం, మీరే అన్నారు కదా నాణ్యమని, నాణ్యము ఒక 500 రూపాయల నోటు, అది కొండేపిలో దాన్ని 500 రూపాయలు అంటారు, ఎర్రగొండపాలెంలో ఉన్నా కూడా దాన్ని 500 రూపాయల నోటు అంటారు తప్ప అది వేరే ప్రాంతానికి పోతే చెల్లకుండా పోదు. లేకపోయినా కానీ ప్రపంచంలో ఉన్న కరెన్సీస్ కూడా మీరు ఏదైనా తీసుకుంటే కూడా దానికి ఒక కన్వర్షన్ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు కూడా నేను స్కూటీగా అడుగుతా ఉన్నాను, మరి ఆయన ఎందుకు మారుస్తున్నాడు మేము చూస్తాం. మరి ఇది మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కోటితో రెహానా, NTV, విజయవాడ.